త్రివిక్రమ్ స్కూల్ నుంచి వచ్చారు కదా, ఆయనతో బాండింగ్ ఎలా ఉండేదండి? వర్కింగ్ స్టైల్, ఆయనతో పాటు పనిచేసే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? బేసిక్గా ఆయన అసలు అందరితో చాలా కూల్ ఉంటారండి. ఫస్ట్ చాలా కూల్ ఉంటారు. అసిస్టెంట్లు ఏమైనా వచ్చినా సరే వాళ్ళకి బేసిక్గా ఆయనతో ఉంటే పని అయితే నేర్చుకోవచ్చండి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నాను. ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రాపర్టీ కావాలనుకోండి, ఆ ప్రాపర్టీ ఎలాంటిది కావాలి అని అంటే ఒక 2-3 ఆప్షన్స్ మీరు 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 ఒకసారి ఆలోచించండి అంటారు. సో అంటే మనకి థాట్ ప్రాసెస్కి స్టార్ట్ అవుతుంది. ఓహో ఇది ఇలా చూస్తున్నారు కదా సార్, ఆయన డిస్క్రిప్షన్ చెప్తారు, చెప్పిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా, ఈ రకంగా ఆలోచించాలని ఒక 2-3 ఆప్షన్స్ పట్టుకెళ్ళాం అనుకోండి, ఆయన చూసి ఇది ఈ ఫోటో ఓకే అని ఇక్కడే ఒక ర్యాపో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నిజంగానే ఒక గురువుకి అసైన్మెంట్ సబ్మిషన్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండేదన్నమాట. ఎవ్రీ టైం ఏమైనా ఉన్న ప్రాపర్టీలు ముందు చూపించుకొని ఓకే చేయించుకునేవాడిని. అసిస్టెంట్లు వాళ్ళ ఉపయోగం అవసరం లేదనుకుంటా ఆయనకి కదా. అసలు చేరండి, బుక్ ఆ పేపర్లు పెన్ను పట్టుకుని వెళ్ళి రూమ్లో కూర్చుంటారు. కూర్చొని పొద్దున్నకి వచ్చేసరికి వస్తాయి ఇంతే ఎవరు టైప్ చేసుకుంటూ ఉంటాం. ఆయన క్యారవాన్లోకి వెళ్ళి కూర్చొని రాసి వస్తారండి కదా సీన్స్ అని. క్యారవాన్లో కూర్చొని రాయడం నేను చూడలేదండి. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే ఆ సినిమాకి ఒక సినిమాకి పనిచేశాను, అది నాకు సర్ప్రైజ్ అండి. ఏంటంటే ఆ సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ టైప్ చేస్తున్నప్పుడు చూస్తే ఓకే బాగానే ఉంది ఓకే, కానీ ఎక్కడో త్రివిక్రమ్ గారు అంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది కదా సినిమా, ఇదేంటి ఓకే అని అనుకున్నాను. కానీ మ్యాజిక్ ఎక్కడంటే అండి, ముందు రోజు సీన్కి వచ్చే రోజు ముందు రోజు ఒక సీన్ వస్తుందండి, అది మ్యాజిక్ అసలు. అంటే మొత్తం సెట్ చేసుకొని సీన్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా సీన్ ముందు వచ్చేటప్పుడు ఆ ముందు చేసిన సీన్లు వాటికి దానికి తగ్గట్టు ఇంటర్ కనెక్టెడ్గా ఆయన ముందు రోజు సీన్ రాస్తారండి. అక్కడ మ్యాజిక్ అసలు. అప్పుడు అనుకున్నా ఓహో లాస్ట్ మినిట్ వరకు ఏదో చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఇది అని. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు అంతా. ఏం నేర్చుకున్నారు సార్ ఆయన దగ్గర నుంచి త్రివిక్రమ్ గారు? ఇదే కదండి, లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఏదో ఒకటి అంటే ఏదో చమక్ చేద్దాం అని చెప్పి ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు లాస్ట్ మినిట్ వరకు. సో అది నాకు బాగా నచ్చిందండి అసలు. అంటే స్క్రిప్ట్ అయిపోయింది అని పక్కన పెట్టేయకుండా, స్క్రిప్ట్ అయిపోయినా రేపు సీన్ షూటింగ్ అనుకోండి, ఈరోజు మళ్ళీ ఫ్రెష్ సీన్ వస్తుంది, మళ్ళీ రేపు మార్నింగ్ షార్ట్లోకి వచ్చినప్పుడు ఇంకో ఫ్రెష్ ఏదో వస్తుంది పంచ్, అరే ఇది సీన్ పేపర్లో లేదు కదా అని. అంటే సీన్ పేపర్ టైప్ చేసేసాక కూడా ఆయన మళ్ళీ ఏదో ఆలోచిస్తారు. డైరెక్టర్ అయినప్పుడు ఆ రైటర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీకు కూడా అది అనుభవం ఉంటుంది. మంచి సీన్ రాసిన తర్వాత అది ఇముడుతుందా లేదా అనేది చూడకుండా తీసేద్దాం, ఇది బాగుంది కదా సీను అని. త్రివిక్రమ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆ రెండింటిని ఆయన బాగా మౌల్డ్ చేయగలిగారు. నాకు ఆయనలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే బ్రివిటీ అండి. అంటే ఒక 4 పేజీలు చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, ఇక్కడ ఒక 4-5 పేజీలు మాట్లాడాలరా, 4-5 పేజీలు మాట్లాడితే తప్ప కథ కంక్లూడ్ అవ్వదురా అనే ఒక సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఆయన 4 డైలాగులు రాస్తారు మొత్తం కంక్లూడ్ అయ్యేటట్టు. అసలు అది వెరీ సర్ప్రైజింగ్ అండి అసలు. అది త్రివిక్రమ్ మధ్య ఒక కాన్వర్సేషన్ ఉంటుంది కదా క్లైమాక్స్కి ముందు, త్రిష మహేష్ బాబు నేను వస్తా అంటే లేదు నేనే వస్తా అయిపోయింది అసలు. మొత్తం టోటల్ అసలు మొత్తం రౌండప్ చేస్తారు. సో అది నాకు అసలు